పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో సీతారామస్వామి ఆలయం నుంచి బెలగాం కోవిలి వీధులు కల వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ పరిషత్ నాయకులు ర్యాలీ నిర్వహించి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ చేసి భక్తుల హృదయాలను మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించే తీరును ఖండిస్తూ పార్వతీపురంలో హిందూ చైతన్య శాంతి ప్రచార ర్యాలీ చేపట్టారు. వెంటనే చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈరోజు పార్వతీపురం పట్టణంలో హిందూ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ఇటీవల మీరు చూస్తున్నారు తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉన్నటువంటి కల్తీ గురించి. దానికి నిరసనగా హిందూ బంధువులందరూ కూడా పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి బెలగాం శ్రీ వెంకటేశ్వర ఆలయం వరకు కూడా చేపట్టిన శాంతి ప్రచార యాత్రకు యావత్ మంది చాలా సంఘీభావం తెలపడం, ముందు దానికి అనుమతి చేసినందుకు కూడా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడడం కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. గత 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాల పైన, హిందూ భక్తుల మీద, పూజారుల పైన కూడా ఎటువంటి దాడి జరిగాయో ఆ దాడిని అప్పుడే ఖండించి ఉంటే ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి నివేదించిన ప్రసాదంలో కలిసి ఉండేది కాదేమో అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు అప్పటి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా వెనకేసుకోవడం కాకుండా కనీసం ఎటువంటి చర్యలు కూడా చేపట్టుకోగా బాధ్యత కలిగినటువంటి మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా చాలా హేళనగా మాట్లాడటం. ఏమైంది, ఆంజనేయ స్వామికి చెయ్యి తరిగితే ఏమైంది, రథం తగలబడితే ఏమైంది, ఇలాంటి హేళనగా మాట్లాడడం చాలా బాధాకరం. యావత్ భారతదేశం అనేది సనాతన ధర్మం. కొన్ని కోట్ల మంది హైందవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అప్పటి పాలకులు ప్రవర్తించారు. కాకపోతే ఇటీవల ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ శాంపిల్స్ ప్రసాదాలు ఏవైతే ప్రసాదాలు నైవేద్యం పెడుతున్నారో ఆ నెయ్యిలో కానీ ఇతర